అమ్మ గీత, నీ దృష్టిలో పూజ గొప్పదా, సేవ గొప్పదా? పూజలు చేసేవారు దేవుణ్ణి ప్రేమిస్తారు. సాటి మనిషికి సేవ చేసేవారిని ఆ దేవుడే ప్రేమిస్తాడు. మానవ సేవ మించిన పూజలు లేవు. మానవత్వాన్ని మించిన సంపద లేదు. చూడండి, మదర్ తెరిసానే దిగొచ్చేలాగా అంత సూపర్ గా చెప్పింది, కానీ లాస్ట్ లో దండం పెట్టిందంటే అయినా పర్వాలేదు, నా మనవరాలు గెలుస్తుంది. అత్తయ్య గారు, కలలు కూచుని కనకూడదండి, కావాలంటే అలా వెళ్ళి పడుకుని కనండి. చూడు చూడవే, ఖచ్చితంగా నా గీతనే గెలుస్తుంది. చూడండి. చూడు చూడు. సో నెక్స్ట్ సత్యబాబు. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ పవిత్రతే. ఒకసారి శ్రీశైల శిఖరాన్ని దర్శించినంత మాత్రమునే సర్వ పాపాలు నశించి జన్మరాహిత్యం పొందుతారు. జన్మరాహిత్యం అంటే ఏంటి? ఏమో, గీతను అడుగు, నన్నెందుకు అడుగుతున్నావు? మేం నిన్నడిగితే గీతను అడగమంటావేంటి? ఆ డైలాగ్ రాసింది అదే, నాకెట్లా తెలుస్తాయి? ఏ గీత, ఏ గీత. ఇప్పుడు నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ బై కిషోర్. సో లెట్స్ వెల్కమ్ హిమ్. గాలి కాలుష్యం, నీరు కాలుష్యం, నేల కాలుష్యం. దానికి కారణం మంచం. మంచం లంచం. లంచం ఇచ్చినా తీసుకున్నా ప్రాణాలు తీస్తా. ప్రాణాలు తీస్తా. లంచం అంటే ఏంటి బాబు? మా నాన్న తీసుకునేది. లంచం తీసుకోవడం నేరమా, ఇవ్వడం నేరమా? తీసుకునే లంచం నాకు ఇవ్వకపోవడం నేరం. సరే, ఇంక నువ్వు వెళ్ళొచ్చు. వస్తా. సో ఇప్పుడు నెక్స్ట్ పెర్ఫార్మ్ చేయడానికి వస్తుంది పండు. సో లెట్స్ వెల్కమ్ హర్. దానికి అర్థం తెలుసా అమ్మా? తెలుసు. తెలిస్తే చెప్పు. చింగ్ చాంగ్ చియాంగ్ అంటే చూయింగం బాగా నమ్మలండి అని. పింగ్ పాంగ్ పియాంగ్ అంటే పిగ్గులని పెంచి పియానో వాయించుకోండి అని. చెత్త బంగారం. దోష రాకపోతే రానట్టు ఉండాలి, కానీ వెద అర్థాలు చెప్పడం దీనికి.
చంపేస్తా జాగ్రత్త. సరే ఇంక నువ్వు వెళ్ళొచ్చు. వావ్, సూపర్ పెర్ఫార్మెన్స్ కదా. సో మొదటి రౌండ్ ముగిసింది. నెక్స్ట్ రౌండ్ కి వెళ్లే ముందు ఫస్ట్ రౌండ్ స్కోర్ వివరాలు చూద్దాం. ప్లీజ్ జడ్జెస్. ఫ్యాన్సీ డ్రెస్ ఫస్ట్ రౌండ్ లో విన్నర్ ఇస్ శ్వేత. చేతు జడ్జిలను బాగానే మేనేజ్ చేశాడు. అన్యాయం, అక్రమం ఇదంతా. ఇప్పుడు అరిచి ప్రయోజనం లేదు అత్తయ్య గారు. నెక్స్ట్ రౌండ్ లోనైనా గెలిచేటట్టు ప్లాన్ చేయండి. ఎస్, ఆ జడ్జీలను మాయ చేస్తే తప్ప మనం గెలవలేం. ఏయ్ పదని వెళ్దాం. పదని. ఫ్యాన్సీ రౌండ్ విషయం చేతుకు చెప్పాలి. అమ్మా లక్ష్మీ పార్వతి సరస్వతి ఒకసారి రండి. చేతు పిలుస్తున్నారు. రండి రండి, అక్కడ చేతు ఉన్నాడు. పిలుస్తున్నారంట. ఏం కాదు రండమ్మా. రండి రండి, మెల్లగా దిగమ్మా. హలో హలో హలో, ఆగండి. చైతు గారు ఎక్కడున్నారండి? మీరే చెప్పాలండి. చెప్పండి, చైతన్య ఎక్కడున్నాడో. అమ్మో, చైతు సార్ ఇక్కడ ఉన్నట్టు ఎవరికి చెప్పొద్దున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి చెప్పకూడదు. మాకెలా తెలుస్తుందండి? మిమ్మల్ని జడ్జిగా పెట్టింది వాడే కదా, అప్పుడు మీకు కాక మీ నాకు తెలుస్తుందా? ఏయ్ చెప్పండి. నిజమే మేడం, మాకు పేమెంట్ ఇచ్చి జడ్జిలుగా ఉండమన్నాడే తప్ప ఇంతవరకు మాకు కనిపించలేదు. వీళ్ళతో కూడా చెప్పొద్దని చెప్పుంటాడు, అందుకే వీళ్ళు నోరు విప్పడం లేదు. అయ్యో ఊరికే అడిగాను. చేతు లోపలున్నాడు. వెళ్ళండి వెళ్ళండి. మేము నమ్మమండి. లోపల చైతు ఉన్నాడని గ్యారంటీ ఏంటి? అరే సర్లే, మేము కూడా మీతో పాటు వస్తాం. పదండి. జాగ్రత్త. ఏడండి ఎక్కడ? చైతు గారు ఎక్కడున్నారు? ఇక్కడ ఉంటాడు చూడండి. చైతు గారు ఎక్కడండి? ఎక్కడ? ఆ లోపల ఉంటాడు. అక్కడ చూడండి చూడండి. పడిపోయారు కదే. మార్కులు వేస్తారట, మార్కులు. పోటీలు అయిపోయేదాకా జిలోగా పడుండండి. మా మార్కులేవో మేమేసుకుంటాం. లత, శిరీష, శిరీష, లత, ఈ డ్రెస్ లో నేను ఎలా ఉన్నాను డియర్? మీకేంటోయ్ పట్టణంలో ఉన్న అమ్మాయిలా ఉన్నారు. మరి
నేను నేను అయ్యో నిండు యవ్వనంలో ఉన్నా నెరజాడలా ఉన్నావు. ఏంటా చిలిపి మాటలు? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? దివి నుంచి భూమికి దిగి వచ్చిన దేవకన్య అనుకుంటారు. నాన్సెన్స్. పల్లెటూరి బైతులా ఏంట మాటలు డియర్? మనం పట్నం పిల్లల కొంచెం మోడ్రన్ గా మాట్లాడాలి. పర్వాలేదే, అమ్మాయి గారికి పట్నం గాలి వంట పట్టినట్టుంది. సరే సరే, అవతల పోటీలకి టైం అవుతుంది, వెళ్దామా? పదండి పదండి. ఉండండి ఉండండి. ఇదిగో నెక్స్ట్ రౌండ్ లో పిల్లలందరూ డాన్స్ చేయాల్సి ఉంటుంది. ఈ లోపు మనం ఆ పిల్లల షూస్ లో బెల్లం ముక్కలు పెట్టాలి. వాటితో పాటు అటుకులు కూడా పెడితే తింటూ డాన్స్ చేస్తారు అత్తయ్య గారు. అయ్యో నీ బొందే నీ బొంద. ఆ బెల్లం కోసం చీమలు వస్తాయి. అప్పుడేమవుతుంది? ఆ చీమల కోసం బల్లులు వస్తాయి, ఆ బల్లుల కోసం పిల్లలు వస్తాయి, ఆ పిల్లల కోసం కుక్కలు వస్తాయి. ఆ షూలో చీమలున్నాయి తెలియక పిల్లలు తొడుక్కుంటారు. అది కుడుతుంటే డాన్స్ వేయలేక గోక్కుంటూ ఉంటారే. అప్పుడు మన గీత మాత్రమే డాన్స్ ఇస్తుంది. మరి నా కూతురు? సరేలే, నీ కూతురు షూలో కూడా బెల్లం వెయ్యను, సరేనా? అయితే ఓకే. అమ్మా అనసూయ, పిల్లలని చీమలతో కుట్టించెదవా? చెబుతా నీ పని. అయితే ఓకే. పదండి. అయ్ బాబోయ్, మనందరినీ ఇంకోసారి చూసుకుందామే. ఓకే. ఆ చీమలు మిమ్ము పీక్కు తినును, అనుభవించుడి. చాలే ఆపండి. ఎవరమ్మా మీరు? మిస్టర్, ఒళ్ళెలా ఉంది? అమ్మాయిల్ని పట్టుకొని అమ్మ అమ్మమ్మ అని పిలుస్తున్నావు. ఒట్టి విలేజ్ మ్యాన్ లా ఉన్నాడు డియర్. చూడు మిస్టర్, మేము జడ్జిలం. మీరు జడ్జిలా? మరి మీ కంటికి మేము ఎలా కనిపిస్తున్నాం? బ్లాక్ అండ్ వైట్ సినిమాల బొమ్మలు బయటికొచ్చినట్టుంది. అయినా ఆ కుండలు ఎంతసేపని తల మీద ఉంచుకుంటారో కాస్త కిందికి దింపండి. ఇడియట్, ఏం మాట్లాడుతున్నావు? అది కుండలు కాదు మ్యాన్, కప్పులు కప్పులు. ఈ రోజుల్లో కుర్రకారుకి ఇదే ఫ్యాషన్. నువ్వు కుర్రకారువా? మరి ఏమనుకున్నావు ఓల్డ్ మ్యాన్? మీరు కుర్రకారు. మీరు కుర్రకారు కాదు, డొక్కు డొక్కు కారు. అవును, జడ్జిలేమారు, మీరొచ్చారు. వాళ్ళందరూ అర్జెంటుగా బాత్రూమ్కి వెళ్ళారు. వెళ్తే ఒక్కరు వెళ్తారు గాని ముగ్గురు ఒకేసారి వెళ్తారా? అయ్యో, ఒకేసారి అర్జెంట్ అయితే ఒకేసారి వెళ్ళక వారానికి ఒక్కసారి వెళ్తారమ్మా. ఇంతకు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఎందుకు? బాత్రూమ్లు ఇంట్లో కాకపోతే హిమాలయాల్లో ఉంటాయి మ్యాన్. వాళ్ళ చావేదో వాళ్ళు చేస్తారు, మనకెందుకు కానీ. ఇదిగో చేతు చెప్పినట్టు మార్క్స్ వేయాలి. తెలుసు తెలుసు, చేతు చెప్పినట్టు వేస్తాం. ఇక నువ్వు వెళ్ళు, గో గో మ్యాన్. ఇక మన ఇష్టం వచ్చినట్టు మార్కులు. నెక్స్ట్ రౌండ్ వెళ్ళే ముందు ప్లీజ్ జడ్జెస్ పిలుస్తున్నారు. ఇంక నెక్స్ట్ రౌండ్ డాన్స్ రాని డాన్స్. ఇక తమ డాన్స్ తో మనల్ని మెస్ప్రైజ్ చేయడానికి రాబోతున్నారు పండు అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెమ్. నా కూతురు వస్తుంది అత్తయ్య గారు, చూడండి.
నెక్స్ట్ రాబోతున్నారు శ్వేత అండ్ టీమ్. శ్వేతకు చీమలు కుట్టి శివతాండవం చేస్తుందనుకుంటే ఇంత హాయిగా డాన్స్ చేస్తుందంటే అదే అర్థం కావటం లేదు అత్తయ్య గారు. శిరీష, నువ్వు గనక గీతకి మార్కులు వేసావంటే దానికి వచ్చే డబ్బుల్లో నీకు వాటా ఇస్తానే. ఇదిగో మా పండుగ గాని మార్కులు వేసావనుకో ఆస్తిలో వాటా ఇస్తాను. చీమలేంటి? చీమలు కుట్టుకుట్టి చంపేస్తున్నాయే. బాగుంది. ముగ్గురు శ్వేతకే మార్కులు వేసి తిరి. విజయం శ్వేతదే. దీనికి మార్కులు వేసానంటే చిట్టి చిన్నారులు గీత అండ్ టీమ్, లెట్స్ వెల్కమ్ దెమ్.